నమస్తే. ఇవన్నీ రకరకాల కాసుల నగలు అంటే గాజులు, నెక్లెస్లు, హారాలు. గత కొన్ని సంవత్సరాలుగా కాసుల నగలన్నా కాసుల పేర్లన్నా చాలామందికి ఇష్టం అండ్ బాగా చేయించుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా కొత్త కొత్త నగలు చేయించుకుంటూ ఉన్నారు. ఈ గాజులు చూడండి, మనం ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో చేయించుకోవచ్చు. ఈ కాసు నగలు ప్రత్యేకత అంటే చిన్నవి పెద్దవి అలా సైజులను బట్టి మనకి వెయిట్ ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కొంచెం హెవీ వెయిట్ గాజులే. ఒక్కొక్క గాజు వచ్చేసేసి 25 గ్రామ్స్ పడుతుంది ఫస్ట్ పిక్చర్లోది. సెకండ్వి కూడా మనం 20 గ్రామ్స్ నుంచి చేయించుకోవచ్చు. అంటే మన చెయ్యి సైజుని బట్టి మనం ఎంచుకునే మోడల్ని బట్టి కూడా వస్తాయి ఇవి. ఈ చూడండి, ఇది ఒక డిఫరెంట్గా ఉంది. కాసుల నెక్లెస్లోనే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవి మనం 20 గ్రాముల నుంచి చేయించుకోవచ్చు. ఇంకా మనం ఎంచుకున్న మోడల్ చూడండి, ఇలాంటి పెద్ద లాకెట్టు పెద్ద పెద్ద సైజులు అయితే మనకి 40 వరకు పడుతుంది. ఈవెన్ నెక్లెస్ అయినా సరే. ఇలాంటి చేత అయితే మనకి అంటే కాసులు కానీ ఆ మోడలు చూడండి, దాన్ని బట్టి మనకి 40 గ్రామ్స్ వరకు పడుతుంది. ఈ మోడల్స్ అయితే ట్రెండింగ్ అండ్ లేటెస్ట్గా చేయించుకుంటున్న మోడల్స్. ఇవి నేను చెన్నై పెళ్ళికి వెళ్ళినప్పుడు బ్రైడ్ వేసుకున్న సెట్ అనమాట. ఫస్ట్ పిక్చర్లోది. వాళ్ళు చూడండి కాసుల పేరు ఎంత హెవీగా. ఇదైతే ఆల్మోస్ట్ ఈ కాసుల పేరు 75 గ్రామ్స్ పడింది. వాళ్ళు ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో వాళ్ళు కంపల్సరీగా కాసుల పేరు వడ్డాణం కానీ ఎటైర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ కూడా కొంచెం ఒక ఓల్డ్ మోడలే, అంటే 10 సంవత్సరాల క్రితం చేయించుకున్నది. ఇవైతే మనకి చాలా హెవీ వెయిట్, ఈవెన్ 80 నుంచి 100 గ్రామ్స్ కూడా పడుతూ ఉంటాయి. ఈ నెక్లెస్ యాంటీ క్లిప్తో కొంచెం డిఫరెంట్గా మోడర్న్గా చేయించుకుంది. ఇలాంటి మోడల్స్ కూడా మనకి 30 నుంచి 40 గ్రామ్స్ పడుతూ ఉంటాయి. ఈ రెండు మోడల్స్ చూడండి, ఫస్ట్ది కూడా మనకి మినిమం 30 గ్రామ్స్ పడుతుంది ఈ మోడల్ కావాలంటే. సెకండ్ది చూడండి, మధ్యలో చిన్న చిన్న కాసులు అరేంజ్ చేసి ఒక డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇవి మనకి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు మనం లాకెట్ అవి అవాయిడ్ చేసినా కూడా అలా లైట్ వెయిట్లో కూడా చేయించుకోవచ్చు. ఇది చూడండి బ్రైడల్ లుక్ అనమాట. బ్రైడ్కి ఎలా అరేంజ్ చేశారు నెక్లెస్ కాసుల పేరు అంటే. ఇంకా ఇలాంటివైతే మనకి ఈవెన్ ఇలా నెక్లెస్ కాసుల పేరు అయితే మనకు ఒక 100 గ్రామ్స్ పడుతుంది. ఇంత హెవీగా కావాలి, మళ్ళీ ఎక్కువ పెట్టలేదు చూడండి. హెవీ ఆర్నమెంట్సే 2 నగలే వేసుకున్నారు పెళ్లి కూతురు. బట్ మనకి ఏంటంటే హెవీ లుక్తో ఉంది. కంటే తక్కువే పడుతుంది. అది మనకి తక్కువలో చేయించుకుంటే 20 నుంచి 30 గ్రామ్స్లో కంటే ఒక 70 గ్రామ్స్ 60 to 70 గ్రామ్స్ ఒక కాసుల పేరు. అట్లా 100 గ్రామ్స్లో ఈవెన్ ఇంకొంచెం తగ్గించుకుంటే మనకి ఇయర్ రింగ్స్ అవి కూడా మనం 100 గ్రామ్స్లో కంప్లీట్గా వచ్చేస్తాయి. వడ్డాణం ఒక 100 గ్రామ్స్, ఇంకా మిగతా బ్యాంగిల్స్ కానీ అలా చేయించుకుంటే ఒక మినిమం ఒక 1/4 kg అంటే 250 గ్రాములు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు బ్రైడ్కి. ఇవి అంతకుముందు కూడా పోస్ట్ చేశానండి, మీ అందరికి కూడా తెలుసు వీటి వెయిట్. ఇవి కూడా మినిమం 2 గాజులు కలిపి 40 గ్రామ్స్ పైనే పడతాయి. ఫస్ట్ బ్యాంగిల్స్ చూడండి, మొత్తం కాసులు లేవు కానీ మధ్యలో అలా లక్ష్మీదేవిని పెట్టారు. మోడల్ బాగుందని నేను పోస్ట్ చేశాను. సెకండ్ కూడా మీరు చూసే ఉంటారు, ఇది పాత మోడలే. ఫస్ట్ది కొంచెం లైట్ వెయిట్లో మనకి దగ్గరగా 60 గ్రాముల నుంచి 70 గ్రాములు పడుతుంది. ఇక్కడండి వెయిట్ మీరు చూసుకోండి, వెనక చైన్స్ లేకపోతే ఒక వెయిట్ ఉంటుంది. కొంతమంది ఫ్యాన్సీ థ్రెడ్స్ పెట్టుకుంటారు కదా, మనం భరించగలిగితే ప్రతి సెట్కి చాలామంది చైన్స్ చేయించుకుంటారు. లేదు అంటే ఒక చైన్ చేయించుకొని ప్రతి నగకి అరేంజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సెకండ్ది చూడండి, హెవీగా చేయించుకున్న కాసుల పేరు అనమాట. ఇవి అయితే దగ్గరగా ఈ చాతలో చేయించుకోవాలంటే మనకి 80 నుంచి 100 గ్రాముల వరకు కూడా పడుతుంది. కాకపోతే అవి ఏంటంటే ఇంకా ఫ్లెక్సిబుల్గా అసలు వంగటం అనేది ఉండదు, చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇది రెగ్యులర్ కాసు నెక్లెసే, మీ అందరికీ తెలుసు. ఈ మోడలు చూసే ఉంటారు చాలామంది మనలో.
ఇది ఒక ఫ్రెండ్ పంపించారండి, అంత క్లారిటీ లేదు, కాకపోతే నేను పెట్టాను చూడండి. సెకండ్ కాసుల పేరు ఇలా ఇలా వెడల్పుగా వచ్చి ఒక స్టాండర్డ్గా, ఇవి కూడా చాలా ఫ్యాషన్ అండి, చాలామంది చేయించుకుంటున్నారు. అంటే ఇలా మనకి హారం కిందకి వెళ్ళిపోతుంది కదా, అలా కాకుండా ఇలా వెడల్పుగా మినీ హారం మోడల్లో చేయించుకోవడం కూడా ఒక ట్రెండ్ అనమాట. మీరు చూడండి, చాలా ఇంటర్నెట్లో చాలా పిక్చర్స్ కనబడతాయి ఇలాంటి నగలి కూడా. ఫస్ట్ పిక్చర్లోది మా ఫ్రెండ్ పంపించారు, వాళ్ళు కేరళలో ఉంటారు, వాళ్ళ బ్రైడల్ లుక్ అనమాట. సెకండ్ది చూడండి, ఇది కూడా మీ అందరు చూసే ఉంటారు. ఇవి కూడా మనకి 50 నుంచి 70 గ్రాముల వరకు పడతాయి ఇలాంటి హారాలు. ఈ నెక్లెస్ చాలా బాగుందండి, ఇది ట్రెడిషనల్ మరాఠీ వాళ్ళు పెట్టుకునే కాసు నెక్లెస్ అనమాట. మరాఠీ వాళ్ళు చాలామంది మహారాష్ట్ర సైడు కాసు నెక్లెస్లు, కాసు మినీ హారాలు బాగా పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ట్రెడిషనల్ నగ అనమాట కాసుల పేరు. ఇది చూడండి, జిలేబీ నెక్లెస్, నేను రీసెంట్గా కూడా పోస్ట్ చేశాను కదా, దానికి కాసులు అరేంజ్ చేసుకున్నారు. మామూలుగా జిలేబీ నెక్లెసే కొంచెం హెవీ వెయిట్లో ఉంటుంది, ఇంకా దానికి కాసులు యాడ్ చేస్తే ఇంకా హెవీ వెయిట్. అంటే ఈవెన్ నెక్లెస్ వచ్చేసే మనకి 50-60 గ్రాములు పడుతుంది, కానీ ఒక్కటి పెట్టుకుంటే చాలు అనమాట, ఒక్క నగ వేసుకున్న చాలు అనిపిస్తుంది ఇలాంటి మోడల్స్. ఈ 2 మోడల్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అంటే కాసుల్లోనే మనకి ఒక ట్రెండింగ్ తీసుకొచ్చే నగలు అనమాట ఇలాంటివి కూడా చాలా అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. మీరు రకరకాల డిజైన్స్ నైస్గా చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.